వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అదుపు తప్పిన ఇసుక మాఫియా, అడ్డగించిన వారిపై దాడులు, ఆసుపత్రి పాలైన బాధితులు. ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం, అత్యాధునిక పరికరాలతో ప్రజా వైద్యశాల ప్రారంభం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా మిస్ ఆంధ్రాకు ఘన సన్మానం. బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా విద్యార్థినుల బతుకమ్మ సంబరాలు. మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అనపర్తి మండలం పోలమూరులో శ్రీదేవి సెంటర్లో ఓం శక్తి సత్సంగం పీఠంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో ఓం శక్తి సత్సంగం పీఠం సభ్యులు, భక్తులు, పోలమూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాని దంపతుల చే పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మరి రామకృష్ణ గారు చూసి అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పర్వతత్వాలు ఎన్నో చదివినవాడు కనుక దైవం దగ్గర ఎలా ఉండాలో ఉంటాడు కనుక మరి ఈ స్థితికి ఆయన వచ్చారు. ఈ దేవి శంకర అమ్మవారు ద్వారపడేశ్వర రెడ్డి గారు రామకృష్ణ గారిని కిడ్నాప్ చేసినప్పుడు ఇక్కడ గంగమ్మ గారు ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన
ముఖ్యంగా ఇక్కడ సత్సంగం 65 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత భక్తి ప్రపత్తులతో మరి ఒక సేవాభావంతో గత 65 సంవత్సరాలుగా నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి మహత్కార్యాన్ని ఇక్కడ భక్తులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలను నిర్వహించుకోవడం, దసరాని కాకుండా ప్రతి శనివారం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పూజలు చేసుకునే అవకాశం కల్పించిన కమిటీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక అమ్మవారి విశిష్టత అనేది అమ్మవారి భక్తులైన మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక అనేది ఒక జీవన శైలి. ఆ జీవన శైలి మాత్రమే తప్పించి ఇక్కడ మనం చేసే పూజలు వ్రతాలు వీటి వల్ల మనకేదో లబ్ధి రావాలి అని కోరడం ప్రార్థన. రంగంపేట సమితి గ్రామంలో గ్రామ శివారు నివసిస్తున్న గ్రామ నివాసులు తమ వీధిని శుభ్రం చేసి రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు. తుప్పలు గుంపులుగా పెరిగి పాములు విషకీటకాలు సంహరిస్తున్నాయని, ఇంట్లో నుండి బయటికి రావాలంటే భయంగా ఉంటుందని అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మా యందు దయ ఉంచి మా వీధిని శుభ్రం చేయించి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మాది రంగంపేట మండలం, రంగంపేట సమితి దగ్గర ఎస్టీ కాలనీ. మాది చివరిల్లు అండి. ఈ చివరిల్లు గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు ఈ రోడ్డు అనేది చాలా దారుణంగా తయారైంది. కనీసం రోడ్డు శుభ్రం కూడా అవ్వట్లేదు. 20 సంవత్సరాల నుంచి పాములు అవి వచ్చేస్తూ ఉంటున్నాయి. అయినా సరే పిల్లలతో మేము అలాగే బతుకుతున్నాం. దయచేసి మా మీద ఎమ్మెల్యే గారు దయించి కొంచెం రోడ్డు శుభ్రం చేయించి రోడ్డు వేయించారేమో అని మేము అడుగుతున్నామండి. మా ప్రార్థన అనిపించాం. రంగంపేట సమితి అండి, ఎస్టీ కాలనీ అండి. మేము వచ్చి గతం 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు పెట్టి 3 నాయకులు వచ్చారు కానీ ఎవరో మాకు మేలు చేయలేదండి. ఇంక వైర్లు కరెంటు తుప్పల్లోనే మేము అలాగ ఉంటున్నామండి. దగ్గరికి ఇక్కడ నుంచి చివరి వరకు ఒక 6 కొంపల వరకు ఉన్నాయండి. ఎవరో మీకు సంబంధం ఏంటి, మాకు సంబంధాలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి. మాది చివరిల్లండి. రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. కరెంట్ లేక, రోడ్లు లేక చంటి పిల్లలతో చాలా బాధపడిపోతున్నామండి. ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి. మరి మా ఎందుకు దయించి పై అధికారి గారు, ఎమ్మెల్యే గారు మీరు పట్టించుకోవాలని అడుగుతున్నానండి. మరి పాములు గట్టా వచ్చేస్తున్నాయండి. రోడ్డు మరి ఇలాగ ఉందండి. చీకట్లో అర్ధరేత్రానికి అవరేత్రానికంటే ఇలాగ మేము అలాగే మసులుతున్నామండి. ఒకసారి మీరు గ్రామంలో పట్టించుకోమని అడుగుతున్నానండి మన నాయకుల్ని. ఏ నాయకులైనా మరి మీరే చెయ్యాలండి. పై అధికారిని కోరుతున్నానండి నేను, ఎమ్మెల్యే గారిని. మరి ఈ న్యూస్ వినగానే మాకు న్యాయం చేయమని, ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మేము 6 కుటుంబం వాళ్ళు కూడా మేము చాలా బాధపడుతున్నాము. మీరే న్యాయం చేయాలని అడుగుతున్నానండి. రోడ్డు అంతా తుప్పలు అసలు అడిగేస్తానికి కూడా లేదండి. ఒకసారి చూడండి వచ్చుకొని ఇవన్నీ తుప్పలు మొలిచిపోయానండి. ఈ తుప్పల్లోంచి వానానికి వరదానికి అయినా అలాగే మేము నడుచుకుని వస్తున్నామండి. చాలా బాధపడుతున్నామండి. వర్షం వస్తే మోకాల వరకు వచ్చేస్తుందండి. తుప్పలు చూస్తేనేమో మనుషులకు మించిపోనట్టు ఉన్నాయండి. తుప్పల్లో మసులుతున్నామండి. మరి మీరే చెయ్యాలండి. మాకు న్యాయం చేయాలని అధికారిని, పై అధికారిని అడుగుతున్నామండి. ఎమ్మెల్యే గారిని మీరే మాకు చెయ్యాలండి. ఎమ్మెల్యే గారండి మీరే మాకు న్యాయం చేయగలరండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ నిర్వహిస్తున్న అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకునిచ్చే బతుకమ్మ మన బతుకు చెరువుల మీదే ఉంది. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బతుకమ్మ పండుగ అంటేనే చెరువుల పండుగ. చెరువులకు ఆడబిడ్డలంతా ధన్యవాదాలు తెలిపే పండుగ బతుకమ్మ.
చెరువులే తెలంగాణ ప్రాంతానికి జీవనాధారం. వర్షాధార పంటలకు తెలంగాణ ప్రసిద్ధి. చెరువులు నిండితేనే పంటలు పండుతాయి. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. అందుకే చెరువులను శుద్ధి చేసే కార్యక్రమం. బతుకమ్మ మహిళలకు పసుపు కుంకుమలకు గౌరమ్మ ప్రతీక. తల్లిదండ్రులకు తమ ఆడబిడ్డలకు నైవేద్య రూపాల్లో పౌష్టికాహారాన్ని అందించే పండుగ ఇది. మనసుకు శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ. బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. అప్పుడే సామూహిక జీవన విధానాన్ని కొనసాగించడంతో పాటు చెరువులను శుద్ధి చేసిన వాళ్ళమవుతాం. ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఆటపాటలే మన అస్తిత్వం. బతుకమ్మ బోనాలు మన అస్తిత్వాన్ని ప్రతీకలు. వాటిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవాలి. ఓయూ స్టూడెంట్గా ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా. ఓయూ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అన్నారు. ముందుగా మీ మనసులలో ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి మరి కళాశాల స్టూడెంట్గా నా యొక్క పాత్రను కూడా నేను తప్పకుండా పోషించి సమస్యల పరిష్కారానికి మీ తరపున ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా బతుకమ్మ అంటే మరి బతుకునిచ్చే అమ్మ. ఈ బతుకు చెరువుల మీదనే ఉంటది. ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ సార్ అన్నట్టుగా ఒకప్పుడు ఎక్కడో గడిల కాను కొన్ని చోట్లకే పరిమితమైంది. కానీ చెరువుల పండుగ ఇది. చెరువు దగ్గర ఆడకూతులందరూ మరి చెరువులకు ధన్యవాదాలు తెలుపుకునే పండుగ, చెరువులను పూజించే పండుగ, చెరువులు నిండిన తర్వాత మనం చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది అంటే కారణం తెలంగాణ ప్రాంతం అనేది చెరువుల మీద ఆధారపడి బతికే అటువంటి ప్రాంతం. భౌగోళికంగా మన యొక్క ప్రాంతం జియోగ్రఫికల్ గా ఉండేటువంటి చేంజెస్, ముఖ్యంగా మరి ఆకాశపాయ పంటలు అంటారు. వర్షం పడితేనే పండే పంటలు. వర్షం తర్వాత ఆ చెరువులు అలా నిండితే ఆ తర్వాత వచ్చే నీళ్లతోటి కింద పారకం ఉండేది. మనకు ఒకప్పుడు చూస్తే కొన్నేళ్ల క్రితము మా చిన్నతనంలో కూడా చూసినాం. చెరువుల కాడనే పోయి స్నానాలు చేసేది, చెరువుల దగ్గర నుంచే నీళ్లు తీసుకొచ్చేది, చెరువుల కాడ నుంచే మరి వ్యవసాయానికి పంటలకు నీళ్లు అందించేది. కాబట్టి చెరువు అనేది మన తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జీవనాధారమైనటువంటిది. కాబట్టి మరి చెరువులను మనం పూజించుకునే పండుగ. పూలకు పండుగ చేసి పూలను గౌరవించుకొని పూలను పూజించుకొని తద్వారా చెరువులలో వేస్తాం. మన ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్ కమిటీకి అందరికీ కూడా మా మహిళా సోదరిమణులకు సహకరించినటువంటి జేఏసీ మరి స్టాఫ్ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ సభా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ సార్ గారు, అదేవిధంగా మల్లేశం గారు, సోదరిమణి వనిత గారు, మా ప్రిన్సిపాల్ గారు విజయలక్ష్మి మేడం గారు, రెడ్డి నాయక్ గారు, అదేవిధంగా లావణ్య. ఈ పూలలో తీరొక్క గుణం. ఇప్పుడు మనకు న్యాచురల్ గా ఉండే పూలు దొరకడం లేదు. సహజత్వాన్ని మనం కోల్పోతా ఉన్నాం. తంగేడు పువ్వులకు కూడా వాటర్ను శుద్ధి చేసే గుణం ఉంది. ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసే గుణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఆడకూతుళ్ళు మరి మంచి పిల్ల పాపలతోటి మరి జీవితాంతం ముత్తైదుగా ఉండాలని అలాంటి పసుపు కుంకుమ కూడా గౌరమ్మను పెట్టుకొని మొక్కుకుంటాం. తర్వాత చెరువు కాడ ఆడిన తర్వాత, ఊర్లో ఆడిన తర్వాత మళ్ళీ చెరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద అందులో వేస్తాం. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. పసుపుకు మరి యాంటీబయాటిక్ అనేది అంటే శుద్ధి చేసే గుణం ఉంది. సో మనకు వర్షాలు పడ్డ తర్వాత మరి ఆ ఊర్లలో నీళ్లు ఎక్కువ మనం అవే తాగేది. ఒకప్పుడు చెరువులలో బిందెలు పట్టుకొచ్చుకొని ముంచుకొని తాగేటోళ్ళు. అంటే ఇది ఒక శుద్ధి కార్యక్రమం కూడా. సేమ్ టైంలో మన ఊర్లలో ఒకప్పుడు చూస్తే ఎండాకాలం ముందు పెళ్లిళ్ళు చేస్తే మళ్ళా మనం అమ్మగారింటికి పోవాలంటే మళ్ళా బతుకమ్మ పండుగ వస్తేనే పోవుడు. అవునా కాదక్క? కాబట్టి మరి నా బిడ్డ ఏం తిన్నదో ఏం తినలేదని గౌరమ్మ పేరుతోటి బతుకమ్మ పేరుతోటి మరి బతుకునిచ్చే అమ్మను కూడా వాళ్ళకు రోజు నైవేద్యం పెట్టి ఆ తీరొక్క నైవేద్యాన్ని మనం కూడా తిని మరి బలంగా తయారు కావాలి. పెళ్ళైన అత్తగారింటికాడ ఏం తిన్నదో ఏం పెట్టిందో లేదో అత్త అని తల్లిదండ్రులు. చిన్నారి ఆస్పియా దారుణ హత్య. మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే
పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూశారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చిమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీరు మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడుకి గాని, హోంమంత్రికి గాని, లోకేష్కి గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం, ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ల గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం, హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్లలేదు? ముచ్చిమర్రికి ఎందుకు వెళ్లలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్లలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్లలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి.
ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు. మహిళా భద్రత కోసం ఒక్క జీవో తీసుకురాలేదు. మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి. అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి మాత అలంకారంలో చతుర్స్నానార్చన, కుష్ముండి, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించిన వారు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాడుకొని అధికారంలోకి రావాలని చూస్తుంది. అలా చేస్తే అధికారంలోకి రావడం కాదు, చెర్లపల్లి జైలుకు పంపిస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటూ సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన.
నువ్వు సోషల్ మీడియాతో అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరులో చిప్పకూడు తింటావని నేను చెప్తూ మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటూ సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా. సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరులో చిప్పకూడు తింటావని నేను చెప్తూ మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.